జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అవినీతి, జగన్మోహన్ రెడ్డిలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు సంచులను ఆయన విదేశాలకు తరలించేవారని, 1-2 రోజులు కాదు 5 సంవత్సరాల పాటు ఇదే ప్రక్రియ కొనసాగింది. కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించేవారు. ఎటువంటి సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉండేది కాదు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే వైకాపా నాయకుల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అవినీతి ఏంటి, ఎంత మేరకు ఆయన అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయన విదేశాలకు మరలించేటువంటి ప్రయత్నం చేశారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బుల సంచులను గన్నవరం విమానాశ్రయం కేంద్రంగా చేసుకొని ఆయన విదేశాలకు తరలించేవారని, ఆయనకి ఎటువంటి సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉండేది కాదు. ఏకంగా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 5 సంవత్సరాల పాటు ఇదే ప్రక్రియను కొనసాగించారు వీరు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే వైకాపా మంత్రుల మీద, వైకాపా నాయకుల మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎంత పెద్ద మొత్తంలో ధనాన్ని వీరు విదేశాలకు తరలించారు, అసలు ఏం జరిగింది తెర వెనకంటే ఏం చెప్తారు సార్? కట్టల పాములు, కట్టల పాములు, పుట్ట పగిలిన ఈ పాములన్నీ ఎటుపోయాయి. ఇప్పుడు మనం చూసాం ఏంటి, తాడేపల్లిలో పుట్టలు, ఎన్ని పుట్టలు పెట్టారు, మరి ఆ పుట్టల్లో పాములన్నీ ఏమైపోయాయి అంటే ఈ చార్టర్డ్ ఫ్లైట్స్ ద్వారా ఈ కట్టలు వెళ్ళిపోయాయన్న వార్త ఇవాళ మీడియాలో మనం చూసాం. గన్నవరం ఎయిర్పోర్ట్ అడ్డాగా అసలు ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ. గతంలో కూడా ఒకసారి ఒక పెద్ద ఇష్యూ జరిగింది. సరే, సీఎంఓలో ప్రధాన వ్యక్తి ఆయన భార్య ఏదో పెద్ద ఎత్తున బంగారం తీసుకొచ్చినట్టు, ఎక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో, అదేమో చెకింగ్ బుకింగ్ ఏమీ లేకుండానే అది వెళ్ళిపోయినట్టు, దుబాయ్ నుంచి ఏదో వచ్చిన దీంట్లో ఆ పోస్ట్ ఏదో వైరల్ అయితే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని, ఫార్వర్డ్ చేసిన వాళ్ళని కూడా జైలుకి పంపారు. పెద్ద సినిమా చూపించారు అప్పుడు. అంకబాబు మన సీనియర్ జర్నలిస్ట్, అవును, అంకబాబు 70 ఏళ్ళ ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు. అసలు ఆయన అసలు లుంగి మీద ఉన్నాయని ఎత్తుపోయారు అర్ధరాత్రి వచ్చి. ఏం చేసింది ఏంటి, జస్ట్ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఒక సీఎంఓలో అంటే ధనంజయ రెడ్డి, మరి ఆయన భార్య మనకు తెలియదు అదేమి కూడా, ఎవరికి వాళ్ళు అలా ఊహించుకుని చిలవల పొలవలుగా గన్నవరం ఎయిర్పోర్ట్, అది కూడా చెకింగ్ లేకుండా మరి బయటికి వెళ్ళటం. అసలు బంగారం సరే అయ్యి సరే, ఇప్పుడు ఈ కట్టలు ఏంటి? ఇప్పుడు ఢిల్లీలో వైసీపీ బాస్ ఎవరు నువ్వు చెప్పు. ఢిల్లీలో నాకు తెలిసిన వైసీపీ బాస్ విజయసాయిరెడ్డి. లాబింగ్ చేసేది ఆయన ఢిల్లీ. విజయసాయిరెడ్డి మనం అంటే ఎవరి కాళ్ళకు పనిచేసిన దీంట్లో ఇప్పుడు ఉత్తరాంధ్ర కొన్నాళ్ళు అప్పచెప్పాడు, ఢిల్లీ అప్పచెప్పాడు. ఉత్తరాంధ్రలో ఆ భూముల కబ్జాల్లో ఏదో తేడా వచ్చేసరికి కొండలు కూతురికి ఏదో రాసేసాడు, మరి ఏదో మొత్తానికి అక్కడ గడబడి అయిపోయి మళ్ళీ వాళ్ళ చిన్నాన్నం దించాడు బాబాయ్ సుబ్బారెడ్డిని. పంచాడు కదా, ముక్కలు చేసి కేక్ గనక పంచినట్టుగా. ఇప్పుడు ఢిల్లీలో వైసీపీ బాసు ఈ చార్టర్డ్ ఫ్లైట్స్, గన్నవరం ఎయిర్పోర్టు, నువ్వు చెప్పిన కట్టల బ్యాగులు. ఇప్పుడు ఆయన రకరకాల పేర్ల మీద చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసినట్టు. ఏం పేర్ల మీద బుక్ చేసి ఉంటాడంటావు? జనరల్గా మనకు తెలిసిన పేరు విజయసాయిరెడ్డి, లేదు విఎస్ఆర్, ఇంకో పేరు మారిస్తే, లేకపోతే సాయిరెడ్డి, మార్చడానికి ఆయనకు వీలైన పేర్లు, లేదు వివిఎస్ఆర్. ఏంటి విఎస్ఆర్ అంటావు, మళ్ళీ వివిఎస్ఆర్ అంటావు అంటే కూడా అడగచ్చు. అంటే వేణుంబాకం విజయసాయిరెడ్డి ఆయన పూర్తి పేరు. డబల్ విఎస్ఆర్, సింగిల్ విఎస్ఆర్, ఎస్ఆర్, ఇట్లా రకరకాల పేర్ల మీద చార్టర్డ్ ఫ్లైట్స్ ఆయన ఏమైనా బుక్ చేశాడా? ఇప్పుడు అసలు చార్టర్డ్ ఫ్లైట్స్ గత 5 ఏళ్లలో గన్నవరం నుంచి ఎన్ని ఎగిరాయి?
ఎన్ని దిగాయి, వాళ్ళల్లో ప్రయాణించింది ఎవరు, వాటిల్లో ఎవరి పేర్ల మీదవి బుక్ అయ్యాయి. ఇవన్నీ నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు మన పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరైనా రామ్మోహన్ నాయుడు హీరో. ఇప్పుడు వాళ్ళందరి కళ్ళు రామ్మోహన్ నాయుడు మీద ఉన్నాయి. రామ్మోహన్ నాయుడు దేశం మొత్తం ఎయిర్పోర్ట్లు తగ్గబెట్టడం అది దేవుడు ఎరుగు. మొన్న కూడా లోక్సభ స్పీకర్ రామ్మోహన్ నాయుడు ఏదో మాట్లాడుతూ ఆయన గురించి మంచిగా మాటలు, స్పీకర్ని ఎన్నిక విషయంలో మాట్లాడుతుంటే ముందు మా ఎయిర్పోర్ట్ సంగతి కూడా చూడండి అన్నాడు. కొత్తగా స్పీకర్ ఓం బిర్లా గారు, నా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఒకటి మీ దగ్గర పెండింగ్ లో ఉందండి అంటే తప్పకుండా చేద్దామనో ఏదో అన్నాడు. రామ్మోహన్ నాయుడు వాళ్ళ ఎయిర్పోర్ట్లు దేవుడు ఎరుగు, ముందు మన ఎయిర్పోర్టు ఇక్కడ ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఏంటి చార్టర్డ్ ఫ్లైట్స్ ఈ కట్టల సంగతి తేల్చాలి ముందు. ప్రజలు కోరుకుంటోంది అది ఆయన నుంచి. ఈ డబ్బుల సంచులు అసలు ఏ దేశం వెళ్ళాయి, ఎంత మొత్తంలో డబ్బుల సంచులు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించబడ్డాయి ఈ 5 సంవత్సరాల్లో అంటే ఏం చెప్తారు? అసలు ఈ డబ్బులు ఎక్కడే? ఇంకో ప్రశ్న వదిలేసావు. వీటన్నిటికీ మూలాధారమైన ప్రశ్న ఏంటి? ఆ డబ్బులు ఎక్కడేవి, ఎవరి డబ్బులు? క్యాష్, అంత క్యాషే కదా. ఇప్పుడు వెళ్ళిందంతా బ్యాగులు. ఇప్పుడు ఏంటి, వారానికి 3 ఫ్లైట్లు అంట, వారానికి 3 స్పెషల్ ఫ్లైట్లు, 3 స్పెషల్ ఫ్లైట్లు. మరి ప్రతి ఫ్లైట్లో 3-4 బ్యాగులు పోయినాయి అని. అసలు ఈ ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన వైసీపీ వాడు. ఆయనకి సంబంధించిన ఏజెన్సీ ఉందంట. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ తెచ్చుకున్నారు, వీళ్ళ బినామీని ఒకటి పెట్టుకున్నారు. అతను అడ్డం పెట్టుకుని అక్కడ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని తయారు చేసుకున్నారు. దేశంలో అన్ని విమానాశ్రయాలు సెక్యూరిటీ అంతా మామూలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ సెక్యూరిటీ ఫోరం అది చూస్తుంది. కానీ మన గన్నవరం ఎయిర్పోర్ట్ మాత్రం అలా తప్పించారు. ఎవరిని, సెంట్రల్ బ్యాచ్ని తప్పించేసి సెంట్రల్ పోలీసుని పక్కకు తప్పించి ఏపీ పోలీసే ఆ బాధ్యత తీసుకుంది. ఓకే, ఎందుకు తీసుకుంది? దేశంలో విమానాశ్రయాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీస్ పర్యవేక్షణలో ఉంటే, అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా, మీరే చెప్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పర్యవేక్షణలోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్పించారు? అక్కడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి మీకు ఉన్న సంబంధం ఏంటి? అతనే కావాలని మీరు ఏరుకోరు ఎందుకు ఎంచుకున్నారు? కేంద్రం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఇప్పుడు ఎయిర్పోర్టు మళ్ళా ఇంకో ప్రశ్న వేసావు, లేనిపోయింది. కేంద్రం ఎందుకు తీసుకొస్తావు దీంట్లో? కేంద్రం ఎందుకు నియమించింది అంటే కేంద్రానికి ఆయనకి ఏదో ఉంది. 22 మంది ఎంపీలు గంప కొత్తగా వాళ్ళకి తాకట్టు పెట్టాడు కాబట్టి పోనీ వేసుకోమంటారు. ఒక డైరెక్టరే కదా అని. ఇప్పుడు అక్కడ ఆ పోలీస్, ఇది ఏపీ పోలీస్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? ఈ బ్యాగేజీ తనిఖీ ఏజెన్సీ ఎవరిది? మనం అనుకున్నాం ఏది, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి ఈ బ్యాగేజీ ఏజెన్సీకి సంబంధం. ఆ ఏజెన్సీకే ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇంతకుముందు ఏజెన్సీని ఎందుకు తప్పించారు? అసలు ఈ డబ్బు ఎక్కడ అన్నావు కదా నువ్వు, నీ ప్రశ్నల వల్ల అసలు ప్రశ్న పక్కకు పోయింది. ఏది డబ్బు ఎక్కడిది? క్యాష్, ఇంత పెద్ద ఎత్తున క్యాష్ అంటే నువ్వు వారానికి 3 స్టార్టెడ్ ఫ్లైట్స్, మరి 3-4 బ్యాగులు డబ్బు పోయిందంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మద్యం డబ్బులా? ఇసుక మాఫియా? మద్యం మనకి క్యాషే, ఓన్లీ క్యాష్ పేమెంట్. ఏది, నో జీపే, నో ఫోన్ పే, ఆన్లైన్ అసలు లేదు. 1,35,000 కోట్ల మద్యం అమ్మితే 5 ఏళ్లలో నీకు డిజిటల్ పేమెంట్ చేసింది ఫోన్ పే ఇది ఎంత ఉంది? కేవలం 20,000 కోట్లే. అంటే 1,10,000 కోట్ల క్యాష్ వచ్చింది. కట్టలు పాములు, కట్టల పాములు. ఇప్పుడు అయ్యే దొరికాయి ఇక్కడ కూడా. ఇక్కడ నానగ్రామ్ కూడా, ఇక్కడ ఫార్మా ఆఫీస్ లో ఏది ఈడీ తనిఖీ చేస్తే 300 కోట్ల పాములు దొరికాయి ఇక్కడ కూడా. కట్టలు ఎక్కడ చూసినా కట్టలు. ఈ స్టార్టెడ్ ఫ్లైట్స్ లో ఎడిపోయాయి అన్నాను. అది ఢిల్లీ వెళ్ళాయి, ఓకే, కోల్కతా వెళ్ళాయి, ముంబై ఎంత వెళ్ళాయి. అక్కడి నుంచి ఎక్కడికి? విదేశాలకి. ఏది ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు లండన్ ఎన్ని వెళ్ళాయి?
ఆయన ఏదో దీవి కొన్నాడు అంటున్నారు. ఐలాండ్ వాడు జగన్మోహన్ రెడ్డి, మనకు తెలియదు. తెలుగుదేశం వాళ్ళు మరీ కాలాంతకులు, వాళ్ళు కొన్నాడో తెలియదు, కొనలేదో తెలియదు, కానీ కొనిపించేశారు. దానికి పేరు కూడా పెట్టారు, జగన్మోహనాపురం ఐలాండ్ అని. అవునా, ఇప్పుడు అది దీవి గనక కొనడం నిజమే అయితే, నిత్యానంద స్వామి కూడా ఎక్కడ దీవి కొన్నాడని మనం విన్నాం. ఆయన అసలు పెద్ద రాజ్యాంగం, ఆయనకు సపరేట్ దీవి. అట్లా జగన్మోహన్ రెడ్డికి ఆ లండన్ దరిదాపుల్లో ఉన్నటువంటి దీవి ఏంటి? జగన్మోహన్ రెడ్డి లండన్ లో పిల్లల్ని పెట్టింది దీనికోసమేనా? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా హాస్టల్ కొన్నారా? ఎంత డబ్బు లండన్ వెళ్ళింది? అసలు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా, ఈడీ కేసులు 6 దేశాలు. ఎప్పుడు ఆ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 6 కంట్రీస్తో లావాదేవీలు చేశాడు. మారిషస్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, ఆ తర్వాత హాంకాంగ్, ఇట్లా ఒక 6 కంట్రీస్. ఆ 6 దేశాలకి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చార్టర్డ్ ఫ్లైట్స్ ఏమైనా వెళ్ళాయా? కట్టలు ఏమన్నా పోయాయా? అక్కడ ఏమన్నా బ్యాంకుల్లో ఇది డిపాజిట్లు జరిగాయా? మనీ లాండరింగ్ ఎంత? ఈడీ ముందు దీనిపైన దృష్టి పెట్టాలి. పిఎంఎల్ఏ ఏది, ఆ మనీ లాండరింగ్ యాక్ట్ ఇక్కడ ఉపయోగించాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ బేస్గా ఏం జరిగింది? ఓ సినిమా తీస్తావా? ఇది మంచి టైటిల్ ఇక్కడ. ఏది, గన్నవరం ఎయిర్పోర్ట్. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు బాధ్యత. ఇవాళ తెలుగు వాళ్ళల్లో ఆయన మరి వాళ్ళ నాన్న ఎర్రనాయుడిని కేంద్ర మంత్రిగా చేసినప్పుడు, ఇప్పుడు ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిజంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇది జరిగిందా లేదా? ఇవన్నీ ఇప్పుడు మనకు వచ్చిన ఈరోజు మీడియాలో కథనాలు. చార్టర్డ్ ఫ్లైట్స్ భాగవతం ఏంటి? ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ అయ్యాయి? ఎవరి పేరు మీద బుక్ అయ్యాయి? ఆ చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసినటువంటి ఢిల్లీ వైసీపీ నేత నిజంగానే విజయసాయి రెడ్డా కాదా? వెళ్ళిన డబ్బు ఎంత? వారానికి 3 రోజులు చార్టర్డ్ ఫ్లైట్స్ వాస్తవమేనా? బ్యాగేజీ ఏజెన్సీ మార్చింది నిజమేనా? ఆ డైరెక్టర్ ఎవరు? ఎయిర్పోర్ట్ డైరెక్టర్. అతనికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి? ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత? ఈ నిజాలన్నీ నిగ్గుదేల్చేటువంటి బాధ్యత ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి మీద ఉందంటారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ ఆయనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చాడు. ఆయన 5 ఏళ్లలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీకు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పటం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అనుమతులు తెచ్చుకోవటం, ఇవాళ మొత్తం దగదర్తి ఎయిర్పోర్ట్ కానీ, నీకు కడప ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతిలో కొత్త టెర్మినల్స్ ఓపెనింగ్ కానీ పెద్ద ఎత్తున జరిగింది ఆ 5 ఏళ్లలో. అలాంటిది గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం రైతులు 600 ఎకరాల భూములు ఇచ్చారు రన్వే విస్తరణ కోసం. నీకు ఇంత మంచిగా సెటిల్ అయ్యి అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి వచ్చిన గన్నవరం పైన ఇప్పుడు చెడ్డ పేరు. ఇదొక బ్లూ మార్క్. బ్లూ అంటే మళ్ళీ నువ్వు వైసీపీ అంటావు. బ్లూ అంటే జనరల్గా బ్లూని చెడుకు వాడతాం మనం. ఏంటంటే బ్లూ ఫిలిం అంటాం. ఇక నువ్వు బ్లూ పార్టీ బ్లూ ఫిలిం ఒకటి కలప బాక. గన్నవరం ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెట్టాలి. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపైన దృష్టి పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ అసలు ఏం జరిగిందో కూడా బయట పెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.